అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రాపంచికంగా మరియు పరలోకపరంగా నమాజ్ ఆచరించడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లాభాల కోసం ఒక ముస్లిం వజూ కానీ, నమాజ్ కానీ, ఇతర ఆరాధనలు కానీ ఎంత మాత్రము చేయడు. దైవ ప్రసన్నత కోసం దైవం ఆజ్ఞాపించేటువంటి విషయాల ఆధారంగా మాత్రమే అతడు ఇవన్నీ కూడా చేస్తాడు. కానీ అతడి యొక్క సృష్టికర్త నిర్దేశించినటువంటి ఈ ఆచరణలో అతనికి అదనంగా ఈ ప్రాపంచిక మేలు కూడా లభిస్తుంది. ఈ విధంగా లభించే ఏర్పాటును స్వయంగా సృష్టికర్త అయిన అల్లాహే చేయడం జరిగింది. వాటిని తెలుసుకుంటే ఇన్షాల్లా మరింత ఉత్సాహంగా దైవం పట్ల కృతజ్ఞతాభావంతో మనం మన ఆచరణలను ఇంకా ఉత్తమంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసమే ఈ విషయాన్ని తెలుసుకోవడం తప్ప కేవలం ప్రాపంచికంగా లాభాలు పొందడానికి ఆచరణ చేసే ఉద్దేశం ఎంత మాత్రము కాకూడదు కూడా. ఎందుకంటే సంకల్పాలపైనే అల్లాహ్ మన యొక్క కర్మలు లిఖిస్తాడు. దానికోసం పరిశుద్ధమైనటువంటి అల్లాహ్ ప్రసన్నత సంకల్పంతో మనం ప్రతి పని చేయాల్సి ఉంటుంది. ఇంకా విషయానికి వస్తే ఈ అంశం బాగా అర్థం కావడం కోసం దీన్ని 2 భాగాలుగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. మొదటి భాగం నమాజ్ ఆచరించడం వల్ల ప్రాపంచికంగా ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. రెండవ భాగంలో నమాజ్ ఆచరించడం వల్ల పరలోకపరంగా ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా చేద్దాం. ముందుగా నమాజ్ చదవడం వల్ల ప్రాపంచిక లాభాలు. మొదటిది, నమాజ్ చదవడం వల్ల డిసిప్లిన్ అనేటువంటిది అలవాటు అవుతుంది. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. మనం సాధారణంగా కూడా ఈ పదాన్ని వింటూ ఉంటాం. శిక్షణల్లోకెల్లా ఉత్తమమైనటువంటి శిక్షణ క్రమశిక్షణ అని. అదే విషయం ఇక్కడ నమాజ్ ఆచరించడం వల్ల మనకు లభిస్తుంది. ఇది దైవం ఏర్పాటు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మానవ క్రమశిక్షణ వ్యవస్థ. ముందుగా మనల్ని సృష్టించినటువంటి దైవాన్ని ఆరాధించడం మనపై ఉన్నటువంటి ప్రప్రథమ విధి. ఆ విషయాన్ని ఒక క్రమశిక్షణగా నెరవేరిస్తే మిగిలిన అనేక విషయాలు కూడా క్రమశిక్షణ పరంగా మనిషి తన జీవితంలో నెరవేర్చేటువంటి అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. ఏ పనికైనా మూలం ఈ క్రమశిక్షణే. నమాజ్ వల్ల క్రమశిక్షణ అనేది ఒక అలవాటుగా మారిపోతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక ముస్లిం 5 పూటల నమాజ్ చదువుతాడు. అది కూడా కేవలం అల్లాహ్ నిర్ణయించిన సమయానికి నమాజ్ చదువుతాడు. ఈ విధమైనటువంటి పద్ధతి ఒక ఇస్లాం ధర్మంలో తప్ప ప్రపంచంలో మీకు ఎక్కడా కనిపించదు కూడా. ఎప్పుడైతే మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయించిన సమయంలో నమాజ్ చదువుతామో దానివల్ల మన జీవితంలో డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అనేది అలవాటుగా మారిపోతుంది. ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది మనకి అలవడుతుంది. రెండవది, నమాజ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం నమాజ్లో ఏదైతే పొజిషన్స్లో ఉంటామో అంటే భంగిమల్లో ఉంటామో దానివల్ల మన శరీరంలో బ్లడ్ ఫ్లో అంటే రక్త ప్రసరణ వ్యవస్థ చాలా మెరుగ్గా పనిచేస్తుంది, బాగుంటుంది. అదేవిధంగా నమాజ్ చదవడం వల్ల లంగ్స్ యొక్క కెపాసిటీ అనేటువంటిది కూడా పెరుగుతుంది. అదేవిధంగా నమాజ్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు నమాజులో ఏకాగ్రత విషయంలో శ్వాస మీద ధ్యాస అనే విషయానికి బదులుగా సృష్టికర్త అయిన దైవం పట్ల ఏకాగ్ర చిత్తమైనటువంటి ధ్యాస అనే ప్రాతిపదికన అతడి యొక్క ఆలోచన ఉన్నత స్థాయికి కేంద్రీకరించబడుతుంది. ఆ తరువాత అతడు చేసేటువంటి నమాజులో రుకు అనగా వంగడం, దాని ద్వారా అతడి యొక్క వెన్నెముకకు ఇతర శరీర భాగాలకు కూడా వ్యాయామం అనేటువంటిది జరుగుతుంది. అలాగే సజ్దా అనగా సాష్టాంగ ప్రణామంలో బ్రెయిన్లోకి రక్తపు సరఫరా అనేటువంటిది జరుగుతుంది. తద్వారా ఆక్సిజన్ అనేటువంటిది సమపాళ్లలో బ్రెయిన్కి అందుతుంది. బ్రెయిన్ ఆరోగ్యవంతంగా పనిచేసేటువంటి అవకాశం దీనివల్ల కలుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇవన్నీ శాస్త్రీయ పరంగా నిరూపించబడ్డ విషయాలే కూడా. ఇక మూడో లాభం ఈక్వాలిటీ అండ్ యూనిటీ. సమానత్వం మరియు ఐకమత్యం.
మీరు చూడవచ్చు, నమాజులో ఆ ప్రాంతపు రాజైనా బంటు అయినా ఒకే వరుసలో నిలబడి ఉంటారు. వారి యొక్క కాళ్ళు మరియు చేతులు సమానంగా ఒకరికొకరు దగ్గర చేర్చి తగిలించుకుంటూ దైవం యొక్క ఆరాధన చేస్తారు. ఇది ఈక్వాలిటీ. ఇస్లాంలో అంటరానితనం లేదు. ఎంత పెద్దవాడైనా ఎంత చిన్న వ్యక్తి అయినా ఒకే వరుసలో పక్కపక్కన నిలబడి దైవ ఆరాధన చేయాలి. దీని గురించి సరోజిని నాయుడు కూడా తెలియజేస్తూ, ఇస్లాంలో సమయం అయిన వెంటనే ఒక చోట చేరి ముస్లింలందరూ ఒకే వరుసలో నిలబడి ఏ విధమైనటువంటి భేదభావాలు లేకుండా సృష్టికర్త అయిన దైవాన్ని నినదించడం నా మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి విషయమని పేర్కొనడం జరిగింది. మరొకటి ఏంటంటే, నమాజ్ వల్ల యూనిటీ పెరుగుతుంది, అంటే ఐకమత్యం అనేది కలుగుతుంది. అంటే ముస్లింలు పరస్పరం ఒకే విశ్వాసపరంగా, ఆలోచన పరంగా, ఆరాధన పరంగా ఐకమత్యంగా ఒక చోట చేరి దైవాన్ని కీర్తించడం, ఆరాధించడం ద్వారా ఒకరిపై ఒకరు ప్రేమ వాత్సల్యాలను కలిగి ఉండడం, ఒకరికి ఒకరు సలాం అనగా శాంతి వచనాలను వ్యాపింపచేసుకోవడం ఇందులో భాగంగా మనకు కనిపిస్తాయి. 4వది, ప్రాపంచిక లాభంలో పరిశుభ్రత అలవాటుగా మారిపోతుంది. ఎందుకంటే 5 పూట్ల నమాజ్ చేసే క్రమంలో ప్రతి నమాజ్కి ముందు తప్పనిసరిగా వజూ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పరిశుభ్రత అనేది బాగా అలవాటు అవుతుంది. నమాజ్ కంటే ముందు ముఖం, కాళ్ళు, చేతులు, తలపై వెంట్రుకలు, దీనిలో భాగంగానే తల భాగంలో ఉన్న ముక్కు, చెవులు, నోరు, పళ్ళు, అలాగే చేతుల యొక్క భాగంలో మోచేతి వరకు మరియు వేళ్ల సందుల్లో మధ్య భాగాల్లో, అలాగే కాళ్ళ విషయానికి వస్తే కాళ్ళ వేళ్ల మధ్య, అలాగే తల విషయానికి వస్తే తలపై వెంట్రుకలు మసాజ్ చేయడం మొదలైనవి అతి పరిశుభ్రమైనటువంటి విధానాలను మనకు సూచిస్తాయి. ఇంకా ఈ వజూకి ఇస్లాంలో అత్యంత గొప్ప స్థానం కూడా ఉంది. ఒక విశ్వాసి ఆరాధనా సంకల్పంతోనే ఈ వజూను కూడా ఆచరిస్తాడు. ఇదే పరిశుభ్రతను అతడు తన జీవితాంతం కూడా అల్లాహ్ ప్రసన్నత కొరకు ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ పాటించడానికి సతతము ప్రయత్నం చేస్తూ ఉంటాడు కూడా. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది, పరిశుభ్రత అనేది విశ్వాసంలో సగభాగం అని. అందుకోసమే ప్రతి క్షణం కూడా ఒక దైవ విధేయుడు అనగా ముస్లిం పరిశుభ్రమైనటువంటి స్థితిలో ఉండడానికే నిరంతరం ప్రయత్నం చేస్తాడు. 5వది, నమాజ్ వల్ల కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అంటే దీని అర్థం నమాజ్ చేసే సమయంలో అయినా లేదా నమాజ్ కోసం సన్నద్ధమైనటువంటి సమయంలో అయినప్పుడు కూడా మనిషి యొక్క ఆలోచన ఒకే విషయంపై కేంద్రీకరించబడుతుంది. ఉదాహరణకు, నమాజ్ కోసం ఎదురు చూసేటువంటి సమయంలో నమాజ్ టైం ఎప్పుడవుతుంది, నన్ను సృష్టించిన నా సృష్టికర్త యొక్క ఆరాధన నేను ఎప్పుడు చేయాలి, నాపై మొదటగా విధి చేసినటువంటి విషయం ఇదే కదా, కాబట్టి దాని నిమిత్తమే నేను పుట్టించబడ్డాను కూడా, దాన్ని నెరవేర్చడం నా బాధ్యత అనే ఈ ఏకాగ్రత ఏదైతే ఉందో ఇది స్పష్టంగా పరిపూర్ణంగా జనిస్తుంది. అదే నమాజులో మనం చూసినట్లయితే, నమాజులో ఒక దైవ విశ్వాసి తన యొక్క సజ్దా అనగా సాష్టాంగం చేసే ప్రదేశంలోనే చూడాల్సి ఉంటుంది. అంటే ఆ కేంద్ర బిందువుని చూస్తూ ఏకాగ్రతతో దైవాన్ని ఆరాధించాలి. రెండవ ఆలోచన అనేది అతనికి ఎంత మాత్రము లేకుండా నిష్కల్మషమైన హృదయం అప్పుడే సాధ్యమవుతుంది. ఆ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది మనకి లభించే అవకాశం పూర్తిగా ఉంటుంది. బ్రెయిన్ అనేటువంటిది ఒక సంతులన స్థితిలో ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులో ఈ విధంగా తెలియచేయబడింది, నమాజ్ చేస్తూ ఉన్నప్పుడు దైవాన్ని నువ్వు చూస్తున్నట్లుగా నమాజ్ చెయ్యి, లేదంటే దైవం ఎలాగూ నిన్ను చూస్తున్నాడనే విషయాన్ని గుర్తుంచుకో అన్నారు. 6వది, ఎప్పుడైతే మనం నమాజ్ చేస్తామో మనం అల్లాహ్ యొక్క సంరక్షణలో ఉంటాము. సిల్సిలాతుల్ సహీహా హదీస్ నంబర్ 498 ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియచేయడం జరిగింది, ఎవరైతే ఫజర్ నమాజ్ జమాత్తో చదువుతారో వారు అల్లాహ్ యొక్క సంరక్షణలో ఉంటారు అని. అంటే అల్లాహ్ యొక్క సంరక్షణ అతనికి లభిస్తుంది వృధా విషయాల నుండి దూరంగా ఉండడం కోసం. ఇంకా అలాగే మనం చూసినట్లయితే
వ్యర్థ కార్యకలాపాల నుండి దూరంగా ఉండడం కోసం, పాపకార్యాల నుండి తప్పించుకోవడం కోసం, మంచి మనసును, మంచి ఆలోచనలను పెంపొందింపజేసుకోవడం కోసం, ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తూ పుణ్యఫలాలను పెంపొందింపజేసుకోవడం కోసం, అల్లాహ్ యొక్క నామస్మరణ చేయడం కోసం, ఎంత కష్టమైనప్పుడు కూడా దైవ మార్గంలో ముందుకు కొనసాగడం కోసం, అల్లాహ్ యొక్క సంరక్షణ షైతాన్కు వ్యతిరేకంగా విశ్వాసికి లభిస్తుంది. ఇవి కొన్ని నమాజ్ వల్ల మనకి లభించేటువంటి ప్రాపంచిక లాభాలు. మరొక వీడియోలో మనం పరలోకపరంగా వచ్చేటువంటి లాభాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడి వరకు చూసి ఇస్లామీయ ధార్మిక జ్ఞానాన్ని పెంపొందింపజేసినటువంటి ప్రయత్నం చేసినందుకు వీక్షక మహాశయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.